హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ ఇష్యూ వల్ల దీని మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఈ నేమ్ ఆర్ట్ వీడియో అయితే చాలా బాగుంది. యాటిట్యూడ్ డైలాగ్ అనమాట. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మార్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఉంటుందన్నమాట. ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత ఆడియో అనేది ఆల్రెడీ ఈ బ్యాక్‌గ్రౌండ్ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో, మీరు ఆడియో అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే ఫ్రెండ్స్ కరెక్ట్‌గా 7 సెకండ్స్ వరకు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. కరెక్ట్‌గా 7 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత దీనికి మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కదా! సో, ఆ టెక్స్ట్ ఎట్లా యాడ్ చేయాలో అది కూడా చెప్తాను. మొత్తం బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌లో ఉంది. అక్కడికెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. న్యూ టెక్స్ట్ అనే దీనిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఇట్లా ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ పేరు ఉంటుంది కదా! సో, ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. తర్వాత సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మై ఫాంట్స్ దగ్గర ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే అది కూడా చెప్తాను. ఇక్కడ టీ ప్లస్ అని కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడైతే ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫాంట్ యాడ్ అవుతుంది. తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. నేను చాలా ఫాంట్ ఇట్లా యాడ్ చేసుకున్నాను కనుక నాకు చాలా ఫాంట్స్ చూపిస్తున్నాయి. సో, మీరు ఒక ఫాంట్ అయితే మీకు సింపుల్‌గా చూపించేస్తుంది. ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత షాడో అనే దీనిపై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి ఈ బ్లర్‌ని 4% ఇట్లా పెట్టుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఆఫ్‌సెట్ 8 పెట్టుకోండి. తర్వాత వై కూడా సేమ్ 8% ఇట్లా పెట్టుకోండనమాట. సో, ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్. దాని తర్వాత పక్కనే స్ట్రోక్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకొని ఇట్లా ఉంచండి. బ్లాక్ కలర్ లేకపోతే ఇక్కడ బ్లాక్ కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. టెక్స్చర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి గ్యాలరీ పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా చెప్పాలి. ఏందంటే మీరు స్కిప్ చేస్తే మాత్రం ఇమేజ్ యాడింగ్ అనేది మీకు అర్థం కాదనమాట. ఎందుకంటే ఇది చిన్న ఒక ట్రిక్ అనేది ఉంటుందనమాట. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది పర్ఫెక్ట్‌గా యాడ్ అవ్వలేదు. మీరు స్టార్టింగ్‌లో నేను వీడియోలో చూపించినట్లు. బట్ ఇప్పుడు అదే టెక్స్చర్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ అనే దీన్ని కాస్త ఇట్లా పెంచుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అప్పటికి సెట్ అవ్వకపోతే ఇట్లా తగ్గించుకోండి. సెట్ అయిపోతుందనమాట. 2 కూడా ఇట్లా. సో, చూస్తున్నారు కదా! ఇట్లా సెట్ అయిందనేసి అనుకుంటున్నా. సో, ఇట్లా ఈ విధంగా మీరు సెట్ చేసుకొని పెట్టుకోండి. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేటట్టు ఇట్లా నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా మీకు నచ్చినంత మీరు పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. సో, నేనైతే ఇట్లా ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇంపోజ్ అని కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ నేమ్ అనేది కట్ అయిపోయినట్టు ఉంటుంది. బట్ నో ప్రాబ్లమ్. కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. సో, చూసారు కదా! ఇట్లా జూమ్ చేస్తే సెట్ అయింది. కిందకి స్క్రోల్ చేసి ఇది సెన్సిటివ్‌ని ఫుల్ పెంచుకోండి. దీన్ని సగం పెంచుకోండి. హార్డ్‌నెస్‌ని కూడా కాస్త ఇట్లా తగ్గించుకోండి. ఒక ఫుల్‌గా బ్రైట్‌నెస్ కాకుండా నార్మల్‌గా బేవెల్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకోండి. సెట్ అయిపోతుంది. ఇంకా మీకు స్ట్రోక్ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. దాని తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్‌గా మన నేమ్ అనేది రెడీ అయిపోయింది. నాలుగో ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి. మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే మొత్తం బ్యాక్ వచ్చేసి మళ్ళీ కైన్మాస్టర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి 7.200 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
మీరు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్న ఆ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి రైట్ టిక్ పై మళ్ళీ ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెక్ట్‌గా ఆ ఫైర్ ఎక్కడైతే ఫైర్ అవుతుందో ఒకసారి ఇక్కడ స్క్రోల్ చేయండి. మీకే తెలుస్తుంది. ఇట్లా చూస్తున్నారు కదా! దీని కిందన ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఇట్లా చూస్తున్నారు కదా! ఇట్లా కనిపిస్తుందనమాట. ఇంకా మీకు లైటింగ్ కావాలంటే లైటింగ్ అనేది పెట్టుకోండి. ఇంకా బాగా లుక్ అనేది వస్తుంది. సో, ఇట్లా మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు. స్క్రీన్ అయితే మోర్ దెన్ బెటర్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. నేను చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా కీ యానిమేషన్ యాడ్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ వీడియోతో పాటు వస్తుంది. ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి ఎఫెక్ట్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి డేటా ఆన్ చేసి సెర్చ్ బార్‌లో విగిల్ అని సెర్చ్ చేయండి. ఎఫెక్ట్ వస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఆ విగిల్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ ఎఫెక్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యాడ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని కరెక్ట్‌గా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. నేను చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా చేసుకోండి. దాని తర్వాత ఇట్లా కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. బట్ ఇక్కడ ఎఫెక్ట్ అనేది చాలా బాగా హైలైట్ అయిపోతుంది. మనం సింపుల్‌గా షేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ప్రాపర్టీస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్టైల్‌ని 1% పెట్టుకోండి. స్ట్రెంగ్త్‌ని 4% ఇట్లా. ఎండింగ్ స్ట్రెంగ్త్‌ని కూడా 4% ఫ్రీక్వెన్సీని ఫుల్‌గా ఇట్లా పెంచుకోండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఒకసారి నేను మీకు మొత్తం ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది నేను ఆఫ్ చేస్తాను. బ్యాక్ వచ్చేసి మళ్ళీ టెక్స్ట్‌పై క్లిక్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్‌పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. ఫస్ట్ కార్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇట్లా స్లోగా రివీల్ అవుతుంది. ఆల్రెడీ టైటిల్ చేశాను. బట్ ఈ విధంగా అయితే చేయలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా! ఎఫెక్ట్ అనేది అట్లా యాడ్ అవుతుందన్నమాట. సో, మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి ఇట్లా బ్యాక్ వచ్చేయండి. తర్వాత అదే వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ స్క్రీన్ అనేది ఇట్లా అవుతుందన్నమాట. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా యాడ్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మస్తుగా ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది యాడ్ అయిందనేసిమాట. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. చూస్తున్నారు కదా! ఇట్లా ఉంటుందన్నమాట. నేమట్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే మీకు గాని ప్రతి ఒక్క ప్రీసెట్ లింక్ కావాలంటే మన ఛానల్‌లోని మెంబర్‌షిప్ తీసుకొని ఉండాలి. అట్లా అయితే మీకు డైరెక్ట్‌గా నేను కాంటాక్ట్ అయ్యి ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. స్టార్టింగ్‌లోకి వచ్చేసి వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.